హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో ఓల్డ్ శారీతో సర్క్యులర్ అంబ్రెల్లా డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది బోర్డర్ పార్ట్, ఇది పైన పార్ట్ అండి. ఫస్ట్ అయితే బోర్డర్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా శారీ నుండి బోర్డర్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. శారీకి వన్ సైడ్ ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. లెంత్ విత్ ఈక్వల్గా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ ఉన్న కార్నర్లో వెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. వెస్ట్ 30 ఇంచెస్ అయితే 7.5 ఇంచెస్ తీసుకోవాలండి. స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వెస్ట్ మార్క్ చేసుకున్న దగ్గర నుండి కింద వరకు 25.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో లేయర్ని కూడా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ కటింగ్ చేసుకోవడం వల్ల ఫుల్ సర్కిల్ వస్తుందండి. 1 లేయర్ అయితే హాఫ్ సర్కిల్ వస్తుంది, 2 లేయర్స్ అయితే ఫుల్ సర్కిల్ వస్తుంది. ఈ విధంగా ఫుల్ సర్కిల్ వస్తుందండి. లెంత్ 25.5 ఇంచెస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసుకున్న బార్డర్ని కింద అటాచ్ చేసుకోవాలి. బార్డర్ లెంత్ 9.5 ఇంచెస్ అండి. ఈ బార్డర్ని ఈ విధంగా కింద పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 హాఫ్ సర్కిల్స్ని సైడ్స్ కలిపి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. బార్డర్ని కూడా అటాచ్ చేసి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. లైనింగ్ క్లాత్ని 2 ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్లో ఈ విధంగా పెట్టుకోవాలి అంబ్రెల్లా కటింగ్ కోసం. బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ కోసం 3 మీటర్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కార్నర్లో వెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలండి. వెస్ట్ 7.5 ఇంచెస్, 1/2 ఇంచు స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా కర్వ్లా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్మెంట్ తీసుకోవాలి. లెంత్ 33 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. శారీ బాటమ్ పార్ట్ కన్నా లైనింగ్ క్లాత్ ఒక 2 ఇంచెస్ తక్కువ ఉండేలా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ రెండింటిని రివర్స్లో పెట్టుకొని సైజ్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డౌన్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదంటే జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్న శారీ బాటమ్ పార్టీ లోపల లైనింగ్ క్లాత్ని పెట్టుకొని వేస్ట్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బార్డర్ని కూడా కింద ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్, బ్యాక్ నెక్ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. షోల్డరు
5.5 ఇంచెస్ అండి. నెక్ పార్ట్ 2.5 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 3 ఇంచెస్ అండి. నెక్ దగ్గర కర్వ్ కోసం 1 ఇంచ్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. కర్వ్ కోసం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ 34 ఇంచెస్ అయితే 8.5 ఇంచెస్ తీసుకోవాలండి. యాక్చువల్ మెజర్మెంట్కి బై 4 తీసుకోవాలి. బాడీ లెంత్ 14 ఇంచెస్ అండి. స్టిచెస్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. వేస్ట్ 7.5 ఇంచెస్ అండి. 30 ఇంచెస్ అయితే 7.5 ఇంచెస్ తీసుకోవాలి. కట్స్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సైడ్స్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని 1.5 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్స్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. అండ్ బాడీ డౌన్ పార్ట్లో సైడ్కి ఒక 1/2 ఇంచు లోపల వైపుకి షేప్ కోసం కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్. శారీ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ కట్స్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకొని సెంటర్ నుండి మార్క్ చేసుకోవాలండి. సెంటర్ నుండి 4 ఇంచెస్ తీసుకోవాలి. లెంత్ 4.5 మార్క్ చేసుకోవాలి. ఈ షేప్లో మార్క్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో 2 సైడ్స్, బ్యాక్ పార్ట్లో 2 సైడ్స్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత లోపల నుండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు క్రాస్ క్లాత్ తీసుకొని స్టార్టింగ్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఇలా స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్లిట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని లోపల నుండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు స్లీవ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ని 2 ఫోల్డింగ్ చేసుకోవాలి.
విత్ 18 ఇంచెస్, లెంత్ 14 ఇంచెస్ అండి తీసుకోవాలి. ఇది హ్యాండ్ సైజ్ బట్టి మెజర్మెంట్ మారుతుందండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ పార్ట్ దగ్గర ఈ విధంగా 3 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా కర్వ్ లాగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ పార్ట్లో 5 or 4 ఇంచెస్ తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 or 2 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోగా ఈ విధంగా షేప్ వస్తుందండి స్లీవ్స్. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లోపల నుండి. అదేవిధంగా ఎనదర్ సైడ్ కూడా లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. అండ్ హ్యాండ్ డౌన్ పార్ట్లో కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి లోపల నుండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ పార్ట్లో ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ని 2 ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. 8 లేయర్స్ వస్తాయి. ఈ విధంగా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల 16 లేయర్స్ వస్తాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవడం వల్ల 4 సర్క్యులర్స్ వస్తాయండి. ఈ విధంగా కోన్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి డౌన్ పార్ట్లో, సో అందుకని 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా చుట్టూ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోగా 4 సర్కిల్స్ వస్తాయి. ఇప్పుడు 2 సర్కిల్స్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లెంత్ తగ్గించుకోవాలి. 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ జిగ్జాగ్ చేసుకోవాలి ప్రతి లేయర్ని. ఇదే విధంగా 3 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకొని ఇంకో 2 సర్కిల్స్ని కూడా తీసుకోవాలి థర్డ్ లేయర్ కోసం. ఈ మూడింటిని 3 లేయర్స్గా చుట్టూ సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ డౌన్ పార్ట్లో ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోగా ఈ విధంగా వస్తాయండి. చూసారు కదండి ఓల్డ్ శారీని న్యూ డ్రెస్గా ఎలా డిజైన్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని కూడా చూస్ చేయండి.